దయచేసి మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, కారు అనేది లగ్జరీ కాదు. ఇప్పుడు ఈ రోజున్న టెంపరేచర్స్, పొల్యూషన్, కారు అనేది కంపల్సరీ ఉండాలి. రైట్? సో గుడ్ హెల్త్, డెట్ ఫ్రీ లైఫ్, సేవింగ్స్ ఫర్ ద ఫ్యూచర్, ఫ్రీ హౌస్, ఫ్రీ కార్, యూ కెన్ గెట్ ఇట్. సో ఇప్పుడు చూడండి, మీకు యూ డోంట్ గెట్ వాట్ యూ వాంట్ ఆర్ నీడ్. మీకేం కావాలో, మీకేం అవసరమో అది మీరు అనుకున్నట్టు వచ్చేది. దానికోసం చేయాలా, యూ గెట్ వాట్ యూ వర్క్ ఫర్. మీరు ఎంతైతే పని చేస్తారో అంత మాత్రమే మీకు వస్తుంది. మనకు కూడా చాటాడంత లిస్ట్ ఉంటుంది, రైట్? ప్రతి ఒక్కళ్ళకి మేము అది కావాలా, ఇది కావాలా అనేటటువంటి కోరికలు ఉంటాయి. కానీ అవన్నీ కుదరని పని. మీరు ఎంతైతే పని చేస్తారో అంత మాత్రమే మీకు వస్తుంది, నాట్ మోర్ దెన్ దట్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, సో వాట్ ఎవర్ ద వర్క్ దట్ యూ పుట్ ఇన్, మీరు ఎంతైతే పని చేస్తారో అంత మాత్రమే మీకు వస్తుంది. నాకు కారు కావాలి, ఇన్ని కావాలంటే కాదు. ఈరోజు డేట్ని గుర్తుపెట్టుకోండి. యువర్ ఆన్ ద 6th, రైట్? 7th, రైట్? వాట్స్ డేట్ టుడే? ఎస్, 7th. సో 7th మీరు ఉన్నారు, 7th ఏప్రిల్. ఈ రోజు నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకున్న రోజులు ఎన్ని లెక్క పెట్టండి. ఈ రోజుల్లో నుంచి ఖచ్చితమైనటువంటి సక్సెస్ డిసెంబర్ లోపల మనం కొట్టచ్చు. సి, మీరు ఇప్పటి వరకు చేసినటువంటి బిజినెస్ వర్కౌట్ కాలేదు, కానీ ఇక పైన మీరు చేయబోయేది ఒకటే అనుకోవాలి, ఇప్పటి వరకు నేను ఏదైతే చేశానో నాట్ గుడ్ ఎనఫ్. నేను ఎంత అయితే చేయాలనుకున్నా అంత చేయలేదు. అంటే అది అచీవ్ కావడానికి చేయాల్సినటువంటి ఎఫర్ట్స్ నేను సరిగ్గా పెట్టలేదు. ఎందుకంటే జనవరి నుంచి ఇప్పటి వరకు, లేకపోతే మీరు జాయిన్ అయినప్పటి నుంచో ఇప్పటివరకు సరైనటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు నేను. కానీ ఈ రోజు నుంచి ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇన్ 100% ఎఫర్ట్స్ అని పెట్టుకోండి, రైట్? 100%. ఇఫ్ యూ డూ ఇట్, యూ విల్ గెట్ ఇట్. 100కు 100% పనిచేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. 99 కూడా కాదు. యూ మస్ట్ గివ్ 100% ఎఫర్ట్స్. సో డూ యువర్ బెస్ట్ టు గెట్ సక్సెస్. సక్సెస్ ఇట్స్ నాట్ ఈజీ గేమ్ అండి. సక్సెస్ అనేది అందరూ అనుకున్నంత ఈజీ కాదు. యూ నీడ్ టు వర్క్ అలాట్. యూ నీడ్ టు వర్క్ అలాట్. చాలా ఓకే. 6,13,900 రింగిట్స్ ఒకేసారి తీసుకున్నారు అంటే ఇంటూ 20 రూపీస్ లెక్కేయండి. 1,22,78,000 తీసుకున్నాడు. హైయెస్ట్ చెక్ ఎప్పుడు చూడండి, అక్టోబర్ 2020. మీరు ఇప్పుడు గమనిస్తే అక్టోబర్ 2020 ఇంత డబ్బులు తీసుకున్నారు వీళ్ళు. తరువాత స్థానంలో మేడం గారు ఉన్నారు, జైతూన్ ఉన్నారు, తర్వాత కన్యక వేలాయుత. వీళ్ళందరూ కూడా ఇంత డబ్బులు ఎట్లా తీశారు మీరు గమనించినట్లయితే, దే పుట్ ఇన్ ద కన్సిస్టెంట్ ఎఫర్ట్. ఒకే నెల 1,22,78,000 అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, రైట్? తన హైయెస్ట్ చెక్ నెలకి చూసారా? ఇప్పుడు 1,08,00,000 తీసుకోవచ్చు. ఆ నెల ఒక నెలలో హైయెస్ట్ తీసుకున్నారు. ఇక మీకు చూడండి, ఇన్ 2020 ద ఇండియన్ పాపులేషన్ అండ్ మలేషియన్ పాపులేషన్ అప్రాక్సిమేట్లీ 6.7% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. అంటే 2.2 మిలియన్ల ప్రజలకి ఎంత డబ్బు తీశాడో చూడండి. భారతదేశంలో జనాభాకు 6% మాత్రమే ఉండేది. అంటే 100 మంది ఇక్కడ భారతదేశంలో ఉంటే అక్కడ 6 to 7 పీపుల్. అంటే అంత తక్కువ జనాభాలోనే ఇంత పెద్ద సక్సెస్ని తీశాడు. ఆ రోజు వీరికి వాల్టన్కి ఇంత పెద్ద ఆఫీస్ లేదు, రెంట్లో ఉన్నది. ఈ విధంగా రెంట్ బిల్డింగ్లో ఉంది. అర్థమైందా? ఇది వాల్టన్ ఫస్ట్ ఆఫీస్.
నో లైసెన్సెస్, లైసెన్స్ లేవు. ఇన్ని ప్రోడక్ట్లు కూడా లేవు. ఓన్లీ వన్ ప్రోడక్ట్, సింగిల్ ప్రోడక్ట్, ఓల్సన్ VR4. ఇన్ని రకాల పర్మిషన్స్, అప్రూవల్స్ కూడా లేవు. సొంత ఫ్యాక్టరీ లేదు. ఈ రకంగా మన VR4ని తీసుకెళ్ళి ట్రైల్ వేసి స్కాపస్ మెడికల్ జర్నల్, హెర్బా పొలానికి అలాంటి క్లినికల్ స్టడీస్ హ్యూమన్స్ మీద లేవు. చూడండి, ఆ రోజు ఆర్పీలు లేవు. ఆర్పీ అనేది కూడా మన ప్లాన్లో లేదు. నజరానాలు ఏం లేవు. ఇంతమంది సక్సెస్ పీపుల్ కూడా లేరు. అటువంటి టైంలో పిన్స్ కూడా లేవు, సిల్వర్, గోల్డ్ ఇట్లా. నో ఫారిన్ ట్రిప్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ కూడా లేదు. కేవలం ఒకే ఒక దేశంలో మాత్రమే బిజినెస్ జరుగుతుంది. అదేంటి? ఇండోనేషియా, లావోస్, ఇవన్నీ లేవు. ఇండియా లేదు, బ్రునై లేదు, థాయిలాండ్ లేదు, వియత్నాం లేదు, కంబోడియా లేదు. ఓన్లీ మలేషియాలో ఉంది. ఆ టైంలోనే వీళ్ళు సక్సెస్ సాధించారు. ఓ పక్క ఇదంతా ఒక ఎత్తు అయితే, కరోనా చాలా వరకు కరోనా వారిని ఇబ్బంది పెడతా ఉంది. ఈ కరోనా వలన వారు 2020లో పక్క కరోనా అంటే ఏంది? బిజినెస్. కరోనా సమయంలో డిటర్మినేషన్తో, విల్లింగ్నెస్తో కష్టపడ్డారు. ఎక్స్క్యూజెస్ చెప్పలేదు, సాకులు చెప్పలేదు, సాధించి చూపించారు. ఈరోజు చూసారా, ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ మన ముందుకు వచ్చారు. వీరందరూ కూడా మలేషియాలో మన కంపెనీని నమ్ముకొని పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు. వీరు చిన్న ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్కి వచ్చారు. దే ట్రైడ్ డూయింగ్. సో ట్రయింగ్ అనే కన్నా డూయింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డోంట్ బీ అప్సెట్ విత్ ద రిజల్ట్స్ యూ డిడెంట్ గెట్ విత్ యూ వర్క్ యూ డిడెంట్ డూ. నువ్వు చెయ్యని పనికి ఫలితాలు ఆశించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఎంతైతే చేసావో అంతే నువ్వు ఈరోజు సక్సెస్లో ఉన్నావు. రైట్? దయచేసి ఇక్కడ మీరు గమనించండి. మీరు ఎంతైతే కష్టపడ్డారో అంత మీరు ఈరోజు సాధించారు. అంతకన్నా మించి కష్టపడి ఉంటే కదా బాధపడడానికి. మీరు కష్టపడిన దానికి తగిన ఫలితాలు ఉంటాయి, అది ఎక్కడైనా కానీ. సో డోంట్ బీ అప్సెట్ విత్ ద రిజల్ట్స్ యూ డిడెంట్ గెట్ విత్ ద వర్క్ యూ డిడెంట్ డూ. నువ్వు చెయ్యనటువంటి పనికి ఫలితాలు ఆశించి బాధపడాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ యూ డూ ఇట్, దానికి తగిన ఫలితాలే వచ్చాయి. సో ప్లాన్ యువర్ వర్క్ అండ్ వర్క్ విత్ యువర్ ప్లాన్. దాని అర్థం ఏంటంటే, ప్రణాళికలు అందరూ వేస్తారు. నేను ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, నేను ఈ విధంగా సక్సెస్ అవ్వాలా, ఆ విధంగా సక్సెస్ అవ్వాలా అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలోనే దెబ్బతింటా ఉంటాం. ఎవరైనా అండి, ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ సక్సెస్. ఏ బిజినెస్ అయినా ఊరికే తీసుకోరు సార్. ప్రతి వాడికి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో నేను గొప్పగా ఉండాలనే కోరుకుంటాడు తప్ప చెడిపోవాలని కోరుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. దురదృష్టం ఏంటంటే, వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ని సరైనటువంటి ఎగ్జిక్యూషన్ చేయడంలో ఫెయిల్ అయిపోతారు. సో ప్రణాళికలు ఉంటాయి, ఆ ప్రణాళికలను అమలు చేయలేని పరిస్థితిలో ఉంటారు. సో మీ వర్క్ని ప్లాన్ చేయండి, ఆ ప్లాన్ని సరిగ్గా అమలుపరచండి. స్టేజ్ 1, యూ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యువర్ బిజినెస్, నాట్ యువర్ అప్లైన్ ఆర్ నాట్ యువర్ డౌన్లైన్. నీ డౌన్లైన్ బిజినెస్ కాదు, నీ అప్లైన్ బిజినెస్ కాదు. ఇట్స్ జస్ట్ యువర్ బిజినెస్. ఫోకస్ ఆన్ ఇట్. సో ఎప్పుడైతే మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఇది ఎవరో పైన వాడు చేస్తే వచ్చేస్తుంది, వీడికి చేస్తే వస్తుంది. నో, నాట్ ఎట్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఏ రోజు కూడా ఐ నెవర్ ఫీల్ ఇట్స్ మై అప్లైన్ బిజినెస్. ఐ నెవర్ సీ అప్ సైడ్. ఒకసారి నేను పైకి చూడడం మొదలెడితే కింద పడిపోతానని అర్థమైంది నాకు. నాకు పైన 100 మంది కాదు, 1000 మంది ఉన్నాయి, 400 మంది పైన ఉన్నారనేది నాకు తెలిసిన సమాచారం. మేబీ మోర్ దాన్ దట్. బట్ ఐ డోంట్ నీడ్ పైన ఎవరు ఉంటే నాకేంటి. ఇట్స్ మై బిజినెస్. ఐ టుక్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ డిడ్ ఇట్. నేను వాళ్ళు రావాలా, వీళ్ళు రావాలా
అని నేను చూడలేదు. బట్ దానివల్ల నేను కొంత ఇబ్బంది పడుండొచ్చు. మేబీ నా అప్లైన్ నాతో కూడా ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ బిగ్ సక్సెస్. ఇంకా దీనికన్నా మరింత ముందుకు వెళ్ళుండొచ్చేమో. కానీ మంచో చెడో నాకు తెలీదు గానీ, నాకు నేనే చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఐ టుక్ చార్జ్. పాంప్లెట్ కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా నేనే చేసుకోవాల్సినటువంటి పరిస్థితులొచ్చాయి. చేసుకున్నాం. వారి నుంచి ఆశించలేదు. ఒకసారి అడిగాం, చేయలేదు, వదిలిపెట్టేసాం. సో ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, నెవర్ ఎవర్ లుక్ అప్. పైన చూసుకొని కింద నడిస్తే నెట్వర్క్‌లో ఫెయిల్ అయిపోతాం. నీ కింద ఉన్నటువంటి టీమ్‌ని నువ్వు చూసుకొని పోతా ఉండాలి. పై వాళ్ళ గురించి పట్టించుకోకూడదు ఎప్పుడు కూడా. సహాయం వస్తే గుడ్, సహాయం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్, యూ హ్యావ్ గివెన్ ఎ రైట్ ఆపర్చునిటీ టు మీ అనుకొని వెళ్ళిపోవాలి. సో ఫైండింగ్ ద ప్రాస్పెక్ట్. అట్లని నేను మిమ్మల్ని వదిలిపెడతానని కాదు, ఐ విల్ బీ ఆల్వేస్ దేర్ విత్ యూ. బట్ ఇదేంటంటే మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్లోకి తీసుకొచ్చారో వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, వాళ్ళ బిజినెస్లో లేకపోవచ్చు. నో వరీ, ఐ విల్ బీ దేర్. ఫైండింగ్ ద ప్రాస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ డే మీరు కొత్త వ్యక్తుల్ని ఎత్తుక్కోవాలి. సో నాట్ ద పేషెన్స్. పేషెన్స్ ఇస్ ద నెగిటివ్ ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్స్. రోజు పేషెన్స్ ఎత్తుకుంటే మీరు కూడా పేషెంట్ లై కూర్చుంటారు ఒకనాటికి. వాడికి అదయింది, వీడికి ఇదయింది. జస్ట్ మనకి 4 డబ్బులు రావాలి కాబట్టి ఎత్తుకొచ్చు, తప్పు లేదు. సగం డేనైనా మీరు మీలాగా పనిచేసేటటువంటి వాళ్ళని ఎత్తుక్కోకపోతే మీరు నిజంగా పెద్ద సక్సెస్ని తీసుకోలేరండి. సో ఫైండ్ ద ప్రాస్పెక్ట్. రోజు కొత్త వాళ్ళని ఎత్తుక్కోండి. మీకు పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు, నెట్వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, మార్కెటింగ్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారిని ఎత్తుక్కోండి. వారిని ఇన్వైట్ చేయండి. అది జూమ్ మీటింగ్ కావచ్చు, ఫిజికల్ మీటింగ్ కావచ్చు. వీలైతే మీరే ప్రజెంటేషన్ చేయండి. ఇఫ్ నాట్, బ్రింగ్ దెమ్ టు జూమ్ మీటింగ్. ఓవర్కమ్ అబ్జెక్షన్స్. రకరకాల ప్రశ్నలు వేస్తారు. వాటన్నిటినీ ఒక రోజులో రాదు. వెన్ యూ ఎన్కౌంటర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, అప్పుడే మీకు అనుభవంతో వస్తుంది. మీరు ఎంత నేర్చుకున్నా మీరు గ్రౌండ్లో వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి ప్రశ్నలు ఏదనేది అర్థమవుతుంది. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కాలమే మీకు నేర్పిస్తుంది. మీరు నేర్చుకుంటూ వెళ్తే, చెప్పుకుంటూ వెళ్తే, అప్పుడు మీరు ఏం చెప్పారు వాళ్ళు సంతృప్తి చెందకపోతే మనల్ని అడగడం ద్వారా మీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. అండ్ క్లోజింగ్ సేల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అల్టిమేట్లీ మీరు ఎంతమందితో కలిశారు, ఏం చేశారు, ఇవన్నీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బట్ క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని మాట్లాడుకున్నా సేల్స్ వస్తేనే డబ్బులు వస్తాయి. సో ఆ సేల్స్ గురించి స్టార్ట్ చేయాలి. ద ఫస్ట్ స్టెప్, ఫైండ్ ద ప్రాస్పెక్ట్, ఇన్వైట్ దెమ్, డూ ద ప్రజెంటేషన్ ఇఫ్ పాసిబుల్. ఇఫ్ నాట్ యువర్ అప్లైన్ కూడా లేదు, జూమ్ మీటింగ్ పట్టండి. అండ్ ఓవర్కమ్ అబ్జెక్షన్స్. వాళ్ళు వేసేటటువంటి ప్రశ్నలు ఏమున్నాయి కామన్గా, ఇప్పటి వరకు నీకేమేమి ఎదురైనాయి అన్ని పేపర్ మీద రాసుకోవాలి. వన్ డే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టినప్పుడు యూ లెర్న్ ఇట్. ఓవర్కమ్ అబ్జెక్షన్స్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్లోజింగ్, అల్టిమేట్గా క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టేజ్ 2, ఏజెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏజెంట్ని ఈవెంట్కి పట్టుకురావాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వేర్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఫెయిల్డ్. ఇప్పుడు మీ టీం ఎంతమంది ఉన్నా మనం వారిని టికెట్ అనేసరికి చాలామంది డాక్టర్ అయిపోతున్నారు. ఆ టికెట్ కూడా కాస్త ఫ్రీ డోర్ గిఫ్ట్ ఉందంటే కూడా రావట్లేదంటే ఏంటి, దే ఆర్ నాట్ అట్ ఆల్ సీరియస్ అని అర్థం. టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ దే వాంట్ టు గెట్ సక్సెస్, దే నీడ్ టు ఇన్వెస్ట్. 2000 టికెట్ పెట్టుకొని ఒక ఈవెంట్కి రాలేకపోతే బయట కంపెనీలంతా వేలకు వేలు పెట్టేస్తాయి. 10,000 ఒక మనిషి రావాలి అంటే ట్రైనింగ్కి. ఇక్కడ ఒక సెలబ్రేషన్ జరుగుతుంది, ఒక పండగల వాతావరణం, వారందరినీ ఈవెంట్స్ పట్టురావాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ ఈస్ గోయింగ్ టు బీ ఆర్గనైజ్డ్ ఆన్ April 25th. ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు అనేక చోట్ల చేస్తుండొచ్చు, బట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి లగ్జరియస్గా ఇంత పెద్ద కన్వెన్షన్ హాల్లో చేసేటటువంటి
విధానం ఎక్కడా ఉండదు. సో మీరు 70 థియేటర్లో మీ పిక్చర్ని చూసుకుంటే ఎట్లుంటుంది? మీరు సిల్వర్లో పైకి వెళ్ళినప్పుడు దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే. పెద్ద పెద్ద స్క్రీన్లతో వీఆర్ గోయింగ్ టు సీ మీరందరూ మా వీసా ప్రోగ్రామ్ చూశారు వీడియోల్లో. సేమ్ వీసా, మినీ వీసా ఈస్ గోయింగ్ టు బీ ఆర్గనైజ్డ్ ఇన్ ఇండియా. ఏజెంట్ని ఈవెంట్స్కి పట్టుకురావడం వల్ల హీ విల్ గెట్ ఇన్స్పైర్డ్. మీరు ఒక్కరితో ప్లాన్ చెప్పినప్పుడు కొన్ని టెస్టిమోనీస్ ఉండవు, కొన్ని ఇది ఉండవు. ఇక్కడేమవుతుంది, లార్జ్ ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు కొన్ని వందల రకాల టెస్టిమోనీస్ వస్తాయి. ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ చూసినప్పుడు ఇది గవర్నమెంట్స్కి తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ బ్రింగ్ టు ఈవెంట్స్, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోతుంది. ఎప్పుడైతే ఈవెంట్స్కి వచ్చినటువంటి వారు ఉంటారో వారు చిన్నగా ఒక లీడర్గా తయారవుతారు. ముందు మీరు లీడర్గా లీడ్ లైక్ ఏ లీడర్, కోచ్ దెమ్. యూ నీడ్ టు గివ్ ద కోచింగ్, 1-to-1 కోచింగ్. చిన్న చిన్నగా అన్నీ నేర్పించాలి, నేర్పించి మార్కెట్లోకి వదిలిపెట్టాలి. సో ఏజెంట్స్ అందరూ కూడా వన్స్ ఏజెంట్ అయిన తర్వాత ది నీడ్స్ టు గెట్ దేర్ ఫస్ట్ ఆర్పీని ఎట్లా తెచ్చుకోవాలి, యు మస్ట్ టీచ్ దెమ్. ఫస్ట్ ఈ బాధ్యతలు మనం తీసుకోవాలి. స్టేజ్ 2లో ఆర్పీలు తెచ్చుకునేంత వరకు నేర్పించాలి. ఆర్పీలు రావాలంటే ఏం కావాలి? మీ ఐడి సూపర్ ఉండాలి, లెఫ్ట్లో 10 సేల్స్, రైట్లో 10 సేల్స్ వచ్చేటట్టుగా వ్యాపారం చేయాలి. చేస్తే మీకు ఆర్పీలు అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఆ రకంగా ఒక సరైనటువంటి విధానంతో మీరు వెళ్ళాలి. మీరు రైట్ ట్రాక్లో వెళ్తున్నా సమ్ టైమ్స్ ఎక్కడి నుంచో వేరే వచ్చి గుద్ది ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు మీరు జాగ్రత్తగా కానీ చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇక్కడ మీకు ఇది పాత పిపిటి. సో ఇక్కడ మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఇంటూ కొట్టాలి. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు మీరు చేసినటువంటి ఫలితాలు, పని ఏదైతే ఉందో అదే పని ఇప్పుడు చేస్తే మిగతా రోజుల్లో మీరు సక్సెస్ సాధించలేరు. సేమ్ వర్క్, సేమ్ రిజల్ట్ వస్తుంది. యూ నీడ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. వర్క్ ఎథిక్స్ని మనం పాటించాలి, అప్పుడే మనం సక్సెస్ అనేది అవుతాం. యువర్ బిజినెస్ ఈజ్ లైక్ ఏ గేమ్ ఆఫ్ ఫుట్బాల్ అండి. ఒక ఫుట్బాల్ గేమ్ లాంటి దాంతో మనం పోల్చినప్పుడు గేమ్ స్టార్టెడ్ టుడే, ఈ రోజే స్టార్ట్ అయింది అనుకోండి. ఎవ్రీడే యూ మస్ట్ థింక్ లైక్ దట్. ఏ రోజుకి ఆ రోజు ఇదే ఈరోజే గేమ్ స్టార్ట్ అయిందని ఎట్లయితే పని చేయాలో అట్లా చేయాలి. ఇప్పటికే 3 నెలలు మీరు అయిపోగొట్టారు. అంటే ఈ ఇయర్లో, ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఫైనాన్షియల్ ఇయర్ అంటున్నా సారీ, మన 2026 సంవత్సరంలో ఆల్రెడీ 3 months గాన్. ఈ మిగిలింది ఇప్పటికే ప్రత్యర్థులు 2 చేసి పెట్టారనుకోండి, మీరు జీరోలో ఉన్నారు. దెన్ యూ స్టార్ట్ ద గేమ్, చేంజ్ ద గేమ్ ప్లాన్. గేమ్ ప్లాన్ చేంజ్ చేయి. దానికోసం పెద్ద పెద్ద విషయాలు ఏం చేయాల్సిన అక్కర్లేదండి. స్మాల్ చేంజెస్ విల్ గివ్ యూ ఎ బిగ్ ఇంపాక్ట్. యూ జస్ట్ డూ ద స్మాల్ చేంజెస్. ఏంటి ఆ స్మాల్ చేంజెస్? రోజు 5 గంటలకు నిద్రలేయడం. సో 5 గంటలకు నిద్ర లేచి మీరు 4:30కే నిద్ర లేచి మీ టీమును కూడా నిద్ర లేపాలి. లైక్ శ్రీలత గారిలాగా 3:30, 4కే పట్టుకుంటారు వారు. గ్రూప్లో వచ్చి కమాన్ 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 అని. దట్స్ వై ఈరోజు మీరు ఎంఎస్ఆర్ కేఎన్ఆర్ మేబీ స్మాల్ టీమ్ అయినా ఎంతమంది ఉన్నారో చూడండి. వాళ్ళు ఎంఎస్ఆర్ కేఎన్ఆర్ అనేది చూడండి. ఇఫ్ యూ ఆర్ కమింగ్, ఎందుకు శ్రీలత గారు వేగంగా వెళ్తున్నారంటే షీ ఆల్వేస్ కీప్స్ అవర్ టీమ్. మొత్తం మందిని జూమ్ మీటింగ్లో పట్టుకొస్తారు. ఎక్కువ కూడా వీడియోలు ఆన్ చేసుకొని ఉంటారు వాళ్ళు. సో దయచేసి మీరు అందరూ గమనించాల్సింది అదే, రైట్? సో అదేవిధంగా వివిఆర్ టీము వీళ్ళంతా ఏంటి సక్సెస్ ఎందుకు కారణం అంటే ఎక్కువ మందిని తీసుకొని వస్తున్నారు. వాళ్ళు ఒక్కరు రావడం కాదు, దే మస్ట్ కమ్. ఎప్పుడైతే పొద్దున్నే జూమ్కి వస్తారో ఆ తర్వాత పని ఏంటి, ఇది అయిపోయిన వెంటనే వాళ్ళకి వాల్టన్ బిజినెస్ గుర్తొస్తుంది. వెంటనే ఫాలోఅప్లు చేస్తారు, వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. సో ఇఫ్ యూ డోంట్ చేంజ్ ద గేమ్, గెలిపోవటం అనేది అక్కడే ఉన్నాయి. ఇఫ్ యూ చేంజ్ ద గేమ్, యు ఆర్ గోయింగ్ టు విన్. ఇఫ్ నాట్, యు ఆర్ గోయింగ్ టు లూజ్. ఇట్స్ ఆల్
డిపెండ్స్ ఆన్ యూ. సో దయచేసి ఆలోచించండి. ఫుల్ టైమ్ రిజల్ట్స్ ఎప్పుడైతే మీరు గేమ్ చేంజ్ చేసి ఆడారో మీ ఆటలో మీరే ముందుంటారు. ప్రత్యర్థుల కన్నా 2 ఎక్కువ పాయింట్స్ మీరు సాధించగలుగుతారు. చేంజ్ యువర్ మైండ్ సెట్ మై డియర్ ఫ్రెండ్. ముందు మీ ధోరణిని మార్చండి, మీ విధానాన్ని, మీ ఆలోచనలు మార్చండి. సో దయచేసి అందుకే అప్ టు మార్చి వరకు చేసినటువంటి పని ఏప్రిల్లో చేయొద్దు. యు మస్ట్ డూ ఇట్ బెటర్. మేక్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ బెటర్ దాన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. సో గత 3 నెలల కన్నా ఇంకా మెరుగ్గా మీరు పనిచేయాలి. అప్పుడే మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు. సార్ మనందరం అబ్స్టాకిల్స్ వస్తాయి అంటే ఏమి, ఒడిదుడుకులు అనేది వస్తాయి. మీరు వోల్టన్ అనే వెహికల్ ఎక్కారు, రోడ్డు మీదకి వెళ్ళారు, స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. ఇంకొన్ని చోట్ల ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్లో రాంగ్ వేలో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఏది ఏమైనా వాటన్నిటిని తప్పించుకొని ట్రాఫిక్ ఉన్న మీకు బాగా అర్జెంట్ అయిన రోజే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. కానీ అట్లనే మన గమ్యాన్ని మార్చకూడదు. ఇటు అటో ఏదో ఒక వేలో వెళ్ళి అనుకున్న లక్ష్యానికి చేరువవ్వాలి తప్ప ఆగిపోకూడదు సార్. సో అందుకనే మీ యొక్క డైరెక్షన్ మార్చద్దు. మీరు ఏనికైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళాలి. మీ డెసిషన్ మార్చకుండా అటు ఇటు ఎటైనా తిరగండి. యూ కెన్ రీచ్ అంటిల్ యూ గెట్ సక్సెస్. సో వోల్టన్ వెహికల్ని వదిలిపెట్టకుండా మీరు ముందుకెళ్ళాలి. ఇవాళ చాలామంది దే ఆర్ టెలింగ్ ద ఎక్స్క్యూజెస్. మీ గోల్స్ని అందుకునేటటువంటి క్రమంలో నాకు అది లేదు, ఇది లేదు, అది వదిలేయండి. ఏది లేదు కాదు, ఏం లేదో అది సాధించి శోధించి పట్టుకోవడమే నిజమైనటువంటి జీవితంలో కావాల్సినటువంటి విషయం. సో నిద్రని కొంచెం తగ్గించుకోగలగాలి, సాక్రిఫైస్ చేయాలి. మన ఆపోనెంట్ నిద్రపోతున్నప్పుడే మనం పని చేయగలగాలి. సమ్ టైమ్స్ అనిపిస్తుంది, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే, ఐ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్. అందరూ నిద్రపోయే టైంలో మనం పని చేసుకుంటున్నాం, గుడ్ అనేది నాకు ఫస్ట్లో నా అంత నిద్రపోయే వాళ్ళు ఎవరూ లేరండి. 10 గంటలకు లేచేవాడిని. నేను మీకు అప్పుడప్పుడు కూడా చెప్పేవాడిని. అప్ టు 40 years ఐ డిడ్ లైక్ దట్. కానీ పని అనేది పెట్టుకుంటే ఎక్కడైనా కానీ చాలా సిన్సియర్గా చేస్తాను నేను. దయచేసి నేనేమంటున్నానంటే మీరు 1 గంట సాక్రిఫైస్ చేయండి. అందరు నాలాగా నిద్ర లేకుండా ఉన్నది మంచిది కాదు, కరెక్ట్ కాదు. యు గో స్లీప్, గో 1 hour ఎర్లీ. 10 పడుకోండి, 5 లేయండి. మీ టీంని లేపండి, నిద్ర లేపి వాళ్ళని కూడా జూమ్లో జాయిన్ చేయించండి. అట్లా కాదని కంఫర్టబుల్గా నాకు కూడా వస్తుంది, ఆవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? ఖచ్చితంగా వస్తుంది. అయినా మనం సక్సెస్ అవ్వాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. సో ఫస్ట్ సాక్రిఫైస్ చేయడం 5 నిద్ర లేవడం. సూర్యోదయం కన్నా ముందు లేచినటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో నుంచి జరుగుతున్నటువంటిది. ముందుగా లేచినటువంటి పక్షికే పురుగులు ఎక్కువ అంటారు. సో ఒక చిన్న పక్షి కూడా తన ఆహారం ఎక్కువ తినాలంటే ముందుగా లేయాలి. అది ఎనఫ్ అండి. ఇప్పటి వరకు పడుకుంది చాలు. జీవితంలో మనకు రెండే 2 ఆప్షన్స్, గో బ్యాక్ టు స్లీప్ అండ్ డ్రీమ్. లేచి పరిగెత్తి మనం అనుకున్నది సాధించడానికి ప్రయత్నించడం ఒక విధానం. అట్లా కాకుండా ముసుగుదన్ని పడుకోవడం మరొకటి. పడుకొని కలలుగనడం. విచ్ ఎవర్ యూ వాంట్ యు థింక్, గెట్ అప్ అండ్ చేజ్ యువర్ డ్రీమ్స్. నిద్ర లేచి నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి పరిగెడతావా, లేదా ముసుగేసుకొని కలలుగంటూ బతుకుతావా? యాజ్ యువర్ విష్, ఇట్స్ అప్ టు యూ. కంటిన్యూస్ వర్క్ ఈజ్ ద స్టెప్స్ యూ టేక్ టు ద సక్సీడ్ ఇన్ వాల్టన్. వాల్టన్లోనైనా జీవితంలోనైనా నిరంతరం పనిచేయడమే సక్సెస్కి కారణం అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, డూ ద కమిట్మెంట్. యూ మస్ట్ హ్యావ్ ద కమిట్మెంట్. యూ మస్ట్ ఆఫ్ చేయాల్సింది ఒకటి ఉంటుంది జీవితంలో, అదేంటంటే ఎక్స్క్యూజెస్. ముందు మన జీవితంలో మనం ఎక్స్క్యూజెస్ని ఆఫ్ చేయాలి.
సాకులు చెప్పడం మానేయాలి. నేను ఎట్లా అయితే అట్లా అవుతాను, అలా వాళ్ళు సపోర్ట్ ఉంటే ఇట్లా చేస్తాను. నో, ఈ సాకులు మానేసి కమిట్మెంట్ అనేది ఆన్ చేయండి. మాటిస్తే మీ టీం కోసం మీరు పని చేయగలగాలి. మీకోసం మీరు పని చేయండి. హార్డ్ వర్క్, శ్రమ కంపల్సరీ ఉండాలి. డిసిప్లైన్, డిసిప్లైన్ అనేది చాలా పెద్ద వర్డ్. సో మెనీ థింగ్స్ కమ్స్ అండర్ ఇట్. కన్సిస్టెన్సీ. సో వీటిని మీరు ఆన్ చేసుకోగలిగితే, ఐ మీన్ 24/7 కమిట్మెంట్ ఉండాలి. శ్రమ చేయడానికి ఇష్టపడాలి. డిసిప్లైన్డ్గా ఉండాలి. కన్సిస్టెంట్గా పనిచేయాలి. ఓన్లీ ఆఫ్ చేయాల్సింది ఒకటే, ఎక్స్క్యూజెస్. అలా మీరు కానీ చేయగలిగితే, ఇఫ్ యూ గివ్ 100%, యూ నీడ్ టు చేంజ్. మీరు 100% ఇస్తే సక్సెస్ వస్తుంది. ఆ 100% మీరు ఇవ్వాలంటే యూ నీడ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. మీ వైఖరిని మార్చుకోవాలి. హౌ టాల్ యు ఆర్, హౌ బిగ్ యు ఆర్, హౌ మచ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, ఎంత గొప్ప లీడర్లైనా మనల్ని మనం జీరో అనుకొని స్టార్ట్ చేయాలి సార్. ఎవ్రీడే ఐ ఫీల్, మీరు నమ్మండి నమ్ముకోండి, ఎవ్రీడే ఐ గెట్ అప్, టుడే ఈజ్ మై వాల్టన్ ఫస్ట్ డే అనుకొని స్టార్ట్ చేస్తాను నేను. You must think I'm a zero. I need to rise from 0 to 200 and 300% from that. So every day I want to grow 1%. డైలీ నేను 1% గ్రో కావడానికి నేను ఇష్టపడతాను. 1% అంటే ఏందనుకుంటున్నారు? చాలామంది 1% అంటే చాలా తక్కువ అనుకుంటారు. ఒక రోజుకు 1% అంటే మన సంవత్సరంలో 365 రోజులు డైలీ 1% ఏమైంది? 365% అంటే 360 అంటే ఏంది? మామూలు గ్రోత్ కాదు అది. జస్ట్ యూ నీడ్ టు చేంజ్ 1% ఇన్ యువర్ లైఫ్. 1%ని మనం డైలీ ఇంప్రూవ్మెంట్ ఉంటే చాలు సార్. యూ డోంట్ ఎక్స్పెక్ట్ 10%. మీరు 30% గ్రో అవుతారండి. డైలీ 1% అంటే నెలలో 30 రోజులు ఉంటాయి, 30% గ్రో అవుతారు. ఎవ్రీ 4 monthsకి మీ టీమ్ సైజ్ డబుల్ అయిపోతుంది. సో దయచేసి నిరంతరం పనిచేయండి. చేంజ్ ద యాటిట్యూడ్. ఫస్ట్ మనల్ని మనం ఏం చేసుకోవాలంటే, మన గతాన్ని మనం వదిలేయాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఏం సాధిస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. యువర్ వర్క్ ఎథిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యువర్ కమిట్మెంట్, యువర్ డెటర్మినేషన్, అంకిత భావంతో పనిచేయండి. సో ఇట్స్ అ టైమ్ ఫర్ ద చేంజ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనందరం మారాల్సినటువంటి ఆవశ్యకత అనేది వచ్చింది. మారకపోతే కాలమే చాలామందికి సమాధానం చెప్పింది. మీ అందరికీ తెలుసు. నోకియా మారలేదు. ఉందా ఈరోజు? లేదండి. పెద్ద పెద్ద ప్రపంచాన్ని శాసించినటువంటివే, ఇఫ్ దే డోంట్ గెట్ అప్డేటెడ్, ఇఫ్ యూ డోంట్ గెట్ అప్డేటెడ్ యూ విల్ బీ అవుట్డేటెడ్. అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. ప్రపంచం కూడా మారాల్సిందే కాలానుగుణంగా. మనం కూడా మనల్ని మార్చుకోవాల్సిందే. ఇప్పుడు ట్రెండ్ బట్టి మనం పనిచేయాలి. సో ఈరోజు మనకు సక్సెస్ రావాలంటే ఎవ్రీ డే వర్క్ చేయడం, ఫోకస్ ఆన్ నంబర్స్. ఇట్స్ ఎ నంబర్ గేమ్, రైట్? వీఆర్ డూయింగ్ బిజినెస్, వీఆర్ నాట్ డూయింగ్ లైక్ సంథింగ్ లైక్ చారిటీ. మనం చారిటీ చేయడానికి రాలేదు. వాస్తవం చెప్పాలంటే ఎంతో సంపాదించుకోవడానికి వచ్చాం. సో అట్ ద సేమ్ టైం మానవాళికి సర్వీస్ చేస్తూ చేసుకునేటటువంటి వ్యాపారం. ఇక్కడ నంబర్ గేమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ టీమ్ సైజ్ రోజు రోజు పెరుగుతుందా లేదా? ఈజ్ ద డూప్లికేషన్ డన్ బై యువర్ టీమ్ ఆర్ నాట్? దట్స్ వాట్ వెరీ ఇంపార్టెంట్. మిస్టర్ విజయ్ 40 మంది ఏజెంట్స్ని 15 డేస్లో చేశారన్నాడు. సేమ్ పని మనం ఏం చేశాము? మనం వీరారెడ్డి గారు 15 రోజుల్లో చేసిన దాన్ని 10 రోజుల్లోపే చేసి పడేశాడు. ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఐ మస్ట్ బికమ్ లైక్ దిస్ ఆర్ లైక్ దట్ ఆర్ మోర్ దెన్ దట్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. గెయిన్ ద మూమెంటమ్ మై డియర్ ఫ్రెండ్స్.
If you want to get success in Walton, what all you need to do? సక్సెస్ లవ్స్ స్పీడ్, మై డియర్ ఫ్రెండ్. గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఎప్పుడు కూడా స్పీడ్ని ఇష్టపడుతుంది. ఒక రన్వే మీద నేను చాలాసార్లు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. రన్వే మీద ఒక ఫ్లైట్ గాల్లో ఎగరాలి అంటే అది చిన్నగా రన్వే మీద నడిస్తే గాల్లోకి ఎగరలేదు. ఇట్ నీడ్స్ టు బి తన శక్తికి మించి రన్వే మీద వేగంగా వెళ్తేనే సులభంగా గాల్లో టేక్ ఆఫ్ తీసుకోగలుగుతుంది. మీరు కూడా ఏ వ్యక్తి అయినా వోల్టన్లోకి వచ్చి ఫస్ట్ 6 months ఈజ్ అ వెరీ క్రూషియల్ పీరియడ్. అప్పుడు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఎక్కువ ఫీల్డ్ వర్క్ చేసి ఎక్కువ మంది లీడర్స్ని తెచ్చుకుంటే మొమెంటం వస్తుంది. అంటే మీరు మీ టీంకు ఇవ్వాల్సిన సపోర్ట్ కానీ అన్నీ కూడా దక్కుతుంది. వాళ్ళందరూ యాక్టివ్గా పనిచేస్తారు. మీరు కానీ ఫస్ట్ 3 to 6 months కానీ సరిగ్గా ఈ బిజినెస్ని పట్టించుకోకపోతే, స్లోగా చేద్దామని మీరు భావిస్తే, మేబీ మీరు బిజినెస్లో ఉన్నా మీ టీం ఉండదు. ఎందుకంటే ఎవ్రీబడి ఆర్ లుకింగ్ ఫర్ మనీ. ఆ డబ్బు రాలేదు అంటే ఓపిక లేదు జనాలకి. కాబట్టి నువ్వు వేగంగా చేయాలి. మీరంటే నమ్మకం కలగాలి మీ డౌన్ లైన్కి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యూ డోంట్ వర్క్ యూ గోయింగ్ టు లూజ్. సో అందుకోసం ఫస్ట్ మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధపరచుకోవాలి. పుష్ యువర్ సెల్ఫ్, నో వన్ ఎల్స్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. నిన్ను నువ్వే దొబ్బుకొని వెళ్ళాలి ముందుకి. పుష్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే మీకు మీరే. నోబడి ఎల్స్ కమ్స్. ఎవడో వచ్చి ఏదో చేస్తాడని, ఎవరో రావాలి వీణను సవరించాలనే ఒక పాట ఉంది కదా. ఎవరో రారు, ఎవరి వీణలు వాళ్ళకున్నాయి, ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. నిన్ను నువ్వే దొబ్బుకొని ముందుకెళ్ళాలి. ఎవ్రీ డే డోంట్ ఎక్స్పెక్ట్ ద మోటివేషన్ ఫ్రమ్ ద అదర్స్. నీకు నీ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ యొక్క రెస్పెక్ట్ సమాజంలో నువ్వు చూసుకోవాలి. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా పనిచేస్తావు. సమయాన్ని వృధా చేసే పనులు చేయకండి ప్లీజ్. పుష్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్. టేక్ ద రైట్ యాక్షన్. ఈ 2026లో మంచి ఫలితాలు రావాలి. మీరు రాకెట్ అంత వేగంగా దూసుకెళ్ళాలి అంటే పనిని ప్రారంభించండి. సో మనం పనిని ప్రారంభిస్తే ఆటోమేటిక్గా మనం ఒక పెద్ద సక్సెస్ని మనం తీసుకోవచ్చు. ఈరోజు నేను మీకు చెప్పేది ఒకటి, మీ సక్సెస్, ఆల్ ద సక్సెస్ కమ్స్ టు యూ. జస్ట్ మీరు ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి, రాబోయే మీటింగ్కి ఎక్కువ మందిని తెచ్చుకోండి. మేబీ ఇట్స్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఐ హోప్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. యువర్ టైమ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. మీ విలువైన సమయం ఇన్వెస్ట్మెంట్ కాదా? ఇట్స్ ఇన్వెస్ట్మెంట్, రైట్? మీరు 3 ఏళ్ళు తిరుగుకుంటూ చిన్నగా సక్సెస్ తెచ్చే బదులు ఈ రాబోయేటటువంటి ఈవెంట్ని చక్కగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే మీ అంత లక్కీస్ ఎవ్వరు లేరండి. చెప్తున్నాను కదా, నన్ను మీరు దాటాలన్నా దాటచ్చు. ఎప్పుడు? మీరు ఈ ఈవెంట్లో ఎక్కువ మంది లీడర్లు తెచ్చుకున్నప్పుడు. లీడర్స్ ఎక్కువ వచ్చారనుకోండి, కథం ఏముంది, ఒక్కొక్క లైన్లో 10 మంది లీడర్లు వస్తే నేను నాకు పైన ఉన్న 400 మందిని నేను దాటినప్పుడు మీరు నన్ను ఎందుకు దాటలేరు? నాతో కాదు, మూర్తితో పోటీ పడండి, జైతూన్ ఓమర్తో పోటీ పడండి. ఎవరు ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలియదు. ఎవరి టాలెంట్ని ఎవరు తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద పీపుల్, దోస్ హూ వాంట్ టు కంపీట్ మీ. నాకు ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఐ ఫీల్ ప్రౌడ్. నా టీమే నన్ను దాటాలి, ఆ కసిన ఉండాలి. నేను ఎక్కడ ఫీల్ అవ్వను. మీరు ఎంత ముందుకెళ్తే అంత ప్రోత్సహించే మనిషిని నేను. అయ్యో వీళ్ళు ముందు వెళ్ళిపోతారనే ఫీలింగ్ నాకు ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి.
నేను ఇంకో పక్క చక్కగా చేయగలనని నేను నమ్ముతాను నేను. సో నాకు ఇండిపెండెంట్ లీడర్స్ కావాలి. మీరు ఎంత దూసుకెళ్తే అంతగా ప్రోత్సహిస్తాను నేను. అప్పుడు దయచేసి ట్రై టు గెట్ ఇప్పుడు 300 మంది వచ్చారు. ఏం రోజు 300 మంది ఎందుకు రారు? మీ ఇంట్లో రోజు బిర్యానీనే ఉంటేనే తింటారా? సద్దన్నం కూడా తినాల్సిన సమయం వస్తుంది కదా. నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే ఎప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్తామో తెలియదు. సబ్జెక్ట్ బాగుందంటే మళ్ళీ అందరిని పిలుస్తూ ఉన్నారు. అంతకుముందు ఎందుకు రారు వాళ్ళు? వాళ్ళకి ఎందుకు జీవితం పట్ల అంత సీరియస్ లేకుండా ఉన్నారు? ఎప్పుడు వాళ్ళ జీవితాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోరు? బీ సీరియస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది జీవితం. మీకు ఇచ్చే భగవంతుడు నీకు నాకు అందరికి ఒకే లైఫ్ ఇచ్చాడు. దీనిలో ఒక లెగసీ బెంచ్ మార్క్ కొట్టిపోవాలి మనం. డైలీ జూమ్ మీటింగ్కి రండి. ఒక్క పాయింట్ నచ్చితే ఒక్క పాయింట్ నేర్చుకోండి సార్. అన్నీ నచ్చాల్సిన అవసరం లేదు. మేబీ సమ్ టైమ్స్ దట్ ఎ సింగిల్ వర్డ్ కెన్ అట్రాక్ట్ అస్, మనల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. మీరు వాల్టన్ ద రైట్ బిజినెస్ అనే ఈ కాన్సెప్ట్ని ఎవ్రీ ట్యూస్డే ఫిక్స్ చేస్తున్నాను. ఎవ్రీ ట్యూస్డే సేమ్ ఇదే రోజుకి మీరు ప్రతి వారం ఉంటుంది. బ్రింగ్ వై దే నీడ్ టు డూ వాల్టన్. వాల్టన్ ఈజ్ ద రైట్ బిజినెస్ అనేటటువంటి కాన్సెప్ట్ రెండు ఉన్నాయి మనకి పీపీటీలో. ఆ రెండిట్లో ఒకటి మనం చేస్తాం. ఓకేనా? ఎవ్రీ ట్యూస్డే ఇట్ ఈస్ ఫిక్స్డ్. రైట్? థ్యాంక్ యూ. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక పెద్ద సక్సెస్ని తీసుకోవాలి అంటే మీరు ముందుగా కష్టపడడం మొదలెట్టండి. ఆల్టర్నేటే లేదండి. మార్కెట్లో చెత్త కంపెనీలు వస్తున్నాయి, రోజుకి వందల కంపెనీలు. మనల్ని చూసి ఒకడు ఇక్కడ వాళ్ళు కూడా మేము బ్లాక్ జింజర్ తెచ్చేస్తామని అంటారు. ఎట్లా తెస్తారు? ఏ ప్రాతిపదిక మీద తెస్తారు? అక్కడి నుంచి కొని కూడా పొడి కొట్టి అమ్మేద్దామనే రకాలు కూడా ఉంటారు. మార్కెట్లో ఎంతమంది ఎక్కువ మంది నల్లల్లం గురించి మాట్లాడితే అంత మంచిది కదా మనకు. ఎంతమంది ఎక్కువ మంది మాట్లాడితే అంత మనకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. క్వాలిటీస్ విల్ బీ కంపేరబుల్, రైట్? సో కాబట్టి దయచేసి మీరు ఎక్కువ మంది మరింత ఎక్కువగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేద్దాం. వీ హ్యావ్ ద వరల్డ్లో కాంపిటీషన్ లేని వ్యాపారంగాను వరల్డ్లో బెస్ట్ క్వాలిటీ ఇచ్చేటటువంటి సంస్థ మంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా. నిన్న నాకు ఒక మిత్రుడు పెట్టాడు, ఓఎల్సీ నుంచి కూడా మిత్రుడు నరసింహ కూడా బ్లాక్ జింజర్ తెచ్చేస్తాడని. ఎట్లా తెస్తారు? వీళ్ళకి ఎక్కడ ఉంది ప్రొడక్షను? ఆ ప్రోడక్ట్ తెచ్చితే మన టీంలో కూడా ఒక ఆయన తెచ్చాడు. ఆయన ఏం చేశాడంటే నల్లల్లం ఒక చోటని తెప్పించాడు, లోమాడ శ్రీనివాస్ రెడ్డి అని. ఏందన్నా ఇంత డబ్బులు, నేను తెచ్చే అమ్మేస్తానని చెప్పి వేరే చోట నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇస్తే పెదాలన్నీ చిట్లిపోయి పగిలిపోయాయి. డూ యూ బిలీవ్ దాట్? దెబ్బతో భయపడిపోయి అన్నం పొరపాటు జరిగిపోయింది, అన్నం ఇంకెప్పుడు ఇవ్వను అన్నాడు. అట్లా జరుగుతుంది పరిస్థితి. సో దానిలో కెమికల్స్, రకరకాల లెడ్ లాంటివి, మెర్క్యూరీ లాంటివి వచ్చేసేటటువంటి ప్రమాదం ఉంటుంది. దానికి ఒక ఫార్ములా పర్ఫెక్ట్గా బాడీకి ఎంత సెట్ అవుతుందో అంతే తేవాలి. అటు ఇటు తెచ్చినవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి యూ డోంట్ వరీ, హూ ఎవర్ బ్రింగ్స్. రేపు పొద్దున ఊహించే వాళ్ళు ఉంటారు, మేము అది తెస్తాం ఇది తెస్తామని. ఇంపాసిబుల్ అండి. సో కాబట్టి వాళ్ళు తెచ్చేటటువంటిది క్వాలిటీ లేనిది వస్తుంది. కాబట్టి వారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మనం రాబోయే రోజుల్లో ఈ 2026లో మీ సక్సెస్ అంతా కూడా రేపు జరగబోయే ఈవెంట్ కొత్త వాళ్ళకందరికైతే మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అట్ ఏ టైం మీరు తెచ్చుకోవచ్చు. ఎందుకు సీను ఏదో షేర్ చేస్తావు ఆపుతావు? సో దయచేసి మీరు అందరూ కూడా రండి, కలిసి కష్టపడదాం. రేపు రాబోయేటటువంటి ప్రోగ్రామ్స్కి మీరందరూ పెట్టుబడి పెట్టుకోవాల్సింది ఏముంది? పెట్టుబడి పెడితే